ప్రతి ఇంటికి మంచినీళ్ల కుళాయి అందిస్తామని అద్దంకి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామాంజనేయులు తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామ పంచాయతీలో రామాంజనేయులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జలజీవన్ మిషన్లో భాగంగా 34 లక్షల రూపాయలు గ్రామానికి శాంక్షన్ చేశారని చెప్పారు. అందులో 2 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సి ఉందని, ప్రస్తుతం గ్రామంలో ఉన్న పైప్ లైన్కు అనుసంధానంగా కొత్త ప్రాంతాలకు పైప్ లైన్ వేయడం జరుగుతుందన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా మిగిలిన ప్రాంతాలకు పైప్ లైన్ ద్వారా మంచినీటిని అందచేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. జలజీవన పథకం ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందజేయటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నా పేరు రామాంజనేయులు. నేను అద్దంకి మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈని. మనకి జలజీవన్ మిషన్లో భాగంగా బొమ్మనంపాడు గ్రామ పంచాయతీకి 34,80,000 రూపాయలతో ఒక జేజేఎం వర్క్ అగ్రిమెంట్ అయి ఉన్నారు. ఆ వర్క్లో మనము 2 కిలోమీటర్ల పైప్ లైన్ 330 ట్యాప్లు వర్క్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన పనులను మనం ఈరోజు గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ వర్క్ చేయడానికి మనకి ఇంకా 2 నెలలు అగ్రిమెంట్ పీరియడ్ ఉంది. ఈ 2 నెలల్లో మనకి పైప్ లైన్, ఆ పైప్ లైన్ మీద ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పాత పైప్ లైన్ని ఉపయోగించుకొని, అదేవిధంగా పైప్ లైన్ లేని ప్రాంతంలో కొత్త పైప్ లైన్ వేసేసి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్ళు ఇవ్వడం అనేది ఈ వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ వర్క్ పూర్తయిన తర్వాత మిగిలినటువంటి ప్రాంతాలను, ఏరియాలను మనం పైప్ లైన్తో అనుసంధానించడానికి మనకి వాటర్ గ్రిడ్ అని చెప్పేసి ఒక వర్క్ ఉంది. ఆ వాటర్ గ్రిడ్లో మిగిలిపోయినటువంటి ఇళ్లకు లేదా ప్రాంతాలకు పైప్ లైన్ వేయడము, ట్యాప్ కనెక్షన్ ఇవ్వడము జరుగుతుంది. సో ఈ జేజేఎం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇవ్వడం అనేది దీని లక్ష్యం. దీన్ని మనం సక్రమంగా, అదేవిధంగా బాగా చేసి గ్రామంలో ప్రజలకి దాహార్తం తీర్చాలని చెప్పేసి ప్రభుత్వం వారి సంకల్పం. ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయడం అని చెప్పేసి చెప్తున్నాను.